కూడతారు. ఇవాళ అదే పార్లమెంట్లో కూడా అమిత్ షా గారి యొక్క గుణం కనపడ్డది. ఆయన పార్లమెంట్లో ఆయన అంబేద్కర్ 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 అంటే ఏమొస్తుందని, ఎస్ అంబేద్కర్ కనిపించే దేవుడు మా అందరి జీవితాలలో. ఇవాళ మరి నువ్వు ఆ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగమే లేకుంటే అమిత్ షా గారు మీరు ఎంపీ అయ్యేటోళ్ళు కాదు, ప్రధానమంత్రి మోడీ అయ్యేటోడు కాదు. మళ్ళీ రాజుల వ్యవస్థ, రాచరిక వ్యవస్థ, అణిచివేత వ్యవస్థనే ఉండేది. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులతోటి ఈరోజు మా జీవితాలు ఈ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ అయినాయి. అది గుర్తుపెట్టుకోవాలి. కానీ జై భీమ్ లాంటి సందేశాత్మక చిత్రాలకు మాత్రం, హక్కులు తెలియజేసిన చిత్రాలకు మాత్రం మీరు అవార్డులు ఇవ్వలేదు. కానీ స్మగ్లింగ్ చేసేటువంటి ఒక రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి అధికారులను అత్యంత అవమానకరంగా, హీనంగా మరి కించపరిచేటువంటి సినిమాలకు మాత్రం మీరు అవార్డులు ఇచ్చారు. ఇది బీజేపీ నీతి. కాబట్టి బీజేపీ నాయకులు దీని మీద స్పందించారు. జై భీమ్కి ఎందుకే లేదు, పుష్ప నటునికి మాత్రం ఇవ్వగలుగుతున్నారు, ఆయనను మాత్రం బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎస్ మేము కూడా సపోర్ట్ చేస్తాం, కానీ ఏ విషయంలో ఆయన మంచిగా ఉన్నంతసేపు సపోర్ట్ చేస్తాం. ఈ విషయంలోనే కదా ఇన్ని సినిమాలు ఆయన నడిచినప్పుడు ఎవరన్నా అన్నారా? వాళ్ళ కుటుంబాల జోలికి ఎవరన్నా పోయిర్రా? కేవలం ఈ యొక్క కుటుంబం, ఒక ఆడ మనిషి తొక్కిసలాటలో ఇవాళ చనిపోయింది. ఇలాంటి తొక్కిసలాటలు సొంత వ్యక్తిగత సిబ్బందిని పెట్టుకొని జనాలు ఇష్టం వచ్చినట్టు తొక్కిసలు చేస్తే రేపు ఇంకా ఎక్కువ మంది చనిపోవచ్చు. దానికి ఎవరు బాధ్యులు? అందుకనే చట్టం ప్రకారం కేసు పెట్టడం జరిగింది. దాన్ని తప్పు అంటే పేదింటోళ్ళ మీద పెట్టచ్చు, కానీ పెద్దోళ్ళు తప్పు చేస్తే కేసులు పెట్టద్దు అన్నాడు. ఇది ఎక్కడ న్యాయమయ్యా? భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, చట్టం ముందు అందరు సమానులే, ఆ దాన్ని మేము ఫాలో అవుతున్నాం. సందేశాత్మక చిత్రాలకు ఉంటాయని సీఎం గారు చెప్పడం జరిగింది. మంచి సమాజాన్ని సన్మార్గంలో నడిపించాలి. ఖచ్చితంగా సినిమా యొక్క పాత్ర చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అది మంచి సినిమాలు అయితే మంచిగా ఉంటుంది, చెడు అయితే కూడా అరే ఇట్లా కూడా మనం డబ్బు సంపాదించుకోవచ్చు, దొంగతనం చేసి, లంగతనం చేసి, స్మగ్లింగ్ చేసి, మర్డర్లు చేసి అనేది వస్తే ఎవరు చదువుకోరు, అక్రమ మార్గం పోతారు, సన్మార్గంలో పోరు. కాబట్టి సన్మార్గమైనటువంటి చిత్రాలను మేము ఆహ్వానిస్తూ ఉన్నాం.